ఒక ఆసక్తికరమైన మెడికల్ మైలురాయిని లోకంలోనే సాధించింది ఆస్ట్రేలియాలో. వివరంగా చెప్పాం. 1. సందర్భం. ఎందుకు, ఎలా? ఆస్ట్రేలియాలోని ఒక 40ల వయసు గల పురుషుడు గుండె వికారంతో బాధపడుతున్నాడు. బీవైకార్ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ టైటానియం పూరక గుండెను అతనికి నవంబర్ 2024లో సెయింట్ విన్సెంట్స్ హాస్పిటల్, సిడ్నీలో శస్త్రప్రక్రియ ద్వారా అమర్చారు. ఈ పరికరం మొక్కాల వంటివి కాదు. ఇది పూర్తి స్థాయిలో 2 భాగాల గుండెను బీవెంట్రిక్యులార్ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు రీప్లేస్ చేయగల డివైస్. ప్రత్యేకత: ఈ గుండె టైటానియం వంటివి మెటల్ పదార్థాలతో తయారైనది. ఇందులో బల్బులు, వాల్వులు లేవు. రోటరీ మోటార్ మ్యాజిటిక్ లివిటేషన్ విధానంతో పనిచేస్తుంది. 2. ప్రత్యేక డిటైళ్లు మరియు చరిత్ర. డివైస్ పేరు బీవైకార్. శస్త్రక్రియ 6 గంటల గల సమయం తీసుకుంది. ఆస్పత్రి నుంచి విడుదలైన రోగి 100 రోజుల కంటే ఎక్కువ కాలం ఈ పరికరంతో జీవించాడు. ముఖ్యముగా ఈ వ్యక్తి అసలు డోనార్ గుండెకు ముగింపు వచ్చే వరకు ఈ డివైస్తో జీవించాడు. 3. ఎందుకు ఇది గొప్ప మైలురాయిగా? ప్రపంచంలో మొదటిసారిగా ఆస్పత్రి నుంచి పూర్తిగా ఆర్టిఫిషియల్ గుండెతో విడిచిపెట్టబడిన వ్యక్తి అయ్యాడు. డోనార్ గుండె కొరత ఉన్న ప్రయోజనార్థులకు, హార్ట్ ఫెయిల్యూర్ సఫరర్స్ కు నూతన ఆశ ఇచ్చినది. టెక్నాలజీ విధానంలో టైటానియం పదార్థం ప్లస్ మ్యాగ్నెటిక్ లివిటేషన్ ప్లస్ వాల్వుల లేని వంటివి తగినంత నమ్మదగిన ఎంపిక అవుతుందని సూచిస్తోంది. 4. భవిష్యత్తుకు సూత్రాలు మరియు సవాళ్లు. ఎప్పటికీ ఈ డివైస్ డోనార్ గుండెను పూర్తిగా మార్చగలదా అన్నదానిపై పరిశోధనలు నటిస్తున్నాయి. ప్రస్తుతం ఇదొక శోధనాత్మక దశలో ఉంది. క్లినికల్ ట్రయల్. టెక్నికల్ సవాళ్లు: పవర్ సప్లై, బ్యాటరీ బ్యాకప్, రోగి జీవనశైలి, ఆమ్లజన్యం హీమోలైసిస్ నియంత్రణ మొదలైనవి ఇంకా మెరుగుదల అవసరం. 5. ఈ విభాగం నుంచి తెలుగులో వీడియో ఆర్టికల్ కోసం స్పష్టమైన అంశాలు. గుండె విఫలం అంటే ఏమిటి? ఎందుకు డోనార్ గుండె కోసం ఎదురుచూస్తాం? ఆర్టిఫిషియల్ గుండె అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుందో? మ్యాగ్నెటిక్ లివిటేషన్ విధానం, టైటానియం నిర్మాణం. ఈ పేషెంట్ గెత్తిన గతం, ప్రయోజనం, ప్రమాదాలు, తీసుకున్న నిర్ణయం. యువ పేషెంట్లకు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారికి ఇది ఏమిటి అంటే ఆశ, పరిమితులు. భారతదేశం ఆర్ ఆంధ్రప్రదేశ్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ పరిస్థితి, డోనార్ కొరత, ఖర్చులు, చర్చ.